శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఈ జీవుడు భ్రమ, జగత్తు భ్రమ, అంత భ్రాంతి అంటారేంటి? దృశ్య ప్రపంచం ఇంత అందంగా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటే అంటారు కదా. అయితే ఇప్పుడు ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే దాని వెనకాల కెమెరా ఉంది. ఆ కెమెరాతో మనం ఫోటో తీయాలి అనుకున్నప్పుడు ఆ కెమెరాకి ఎదురుగా ఏ దృశ్యం ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తుంది. అదే మనల్ని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ కెమెరా సింబల్ మీద ట్యాప్ చేసామనుకోండి, అది మన వైపు తిరిగి మనల్ని సెల్ఫీ తీస్తుంది. అదే రకంగా మన మనస్సును కూడా మనం వాడుకోవాలి. ఈ మనస్సుని బాహ్యోన్ముఖం చేస్తే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలకి ఆకర్షితమై వాటితో వర్తిస్తుంది. ఆ మనస్సుని మన వైపు తిప్పుకుంటే ఆత్మవైపు ప్రయాణం మొదలెడుతుంది. అంతర్ముఖం చేయాలి మనస్సుని. అప్పుడు తెలుస్తుంది మనసుకి ఏమని, ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకుని సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని అప్పుడు అర్థమవుతుంది.